వారణాసి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకపోయినా, అసలు ఆ సినిమా యొక్క అధికారిక కథ అంటే రియల్ స్టోరీ ఏంటో తెలియకపోయినా, రాజమౌళి గారి స్టైల్స్, లుక్స్, ఇంటర్వ్యూలో వచ్చిన కొన్ని క్లూస్ ఆధారంగా మీకు స్పష్టంగా సన్నివేశాల క్రమంలో పూర్తిగా చాలా డీటెయిల్గా జస్ట్ అజంప్షన్ చేసుకొని అయితే చెప్తున్నాను. ఇది జస్ట్ అంచనా మాత్రమే. లాజికల్గా అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మీరు చెప్పేది ఊహించుకుంటూ ఉంటే అసలు రియల్ గా మూవీ చూసినట్టుగానే ఉంటుంది అండ్ చాలా లాజికల్ గా కూడా ఉంటుంది. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఓపెనింగ్ సీన్ ఎలా ఉంటుందో ఒక అంచనా వేసుకుంటే ముందే చెప్తున్నాను, ఇదంతా ఒక అంచనా మాత్రమే. రియల్ గా ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. జస్ట్ ఎజంప్షన్ తో చేసే వీడియో అనమాట ఇది. ఫస్ట్ ఓపెనింగ్ లో ప్రాచీన యుగం అనమాట. ఆ యుగంలో ఆ సినిమాలో మారణ యుద్ధం జరుగుతున్న ఒక భీకర యుగంలో స్టార్ట్ అయి ఉంటుందన్నమాట. రాక్షసులు ఒక పవిత్ర కాలద్వారం అంటే టైం గేట్ పై దాడి చేస్తూ ఉంటారు. ఆ ద్వారం విశ్వశక్తిని అంతా కూడా కాపాడే ఒక తలుపు. అయితే ఆ తలుపుని కాపాడేందుకు ఒక రక్షక వంశం ఉంటుందన్నమాట. ఆ రక్షక వంశం ఎవరంటే రుద్ర వంశంకి పూర్వీకులన్నమాట. ఇందులో రుద్ర వచ్చేసి మహేష్ బాబు, అతనే ఈ సినిమాకి హీరో. ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర క్యారెక్టర్ గురించి ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఈ రుద్ర క్యారెక్టర్ మహేష్ బాబు ఒక అడ్వెంచరర్, అలాగే ఆర్కియాలజిస్ట్ అయి కూడా ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి అతనిలో అజ్ఞాత శక్తులు ఉంటాయి, కానీ అటువంటి గొప్ప శక్తులు తనకి ఉన్నదే అని తనకి తెలియకపోవచ్చు. అలాగే ఇతనిలో శివతత్వానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా కనిపిస్తాయి. ఏదో ఒక సందర్భంలో అతనికి వారణాసిలో జరుగుతున్న ఒక రీసెర్చ్ గురించి సమాచారం అయితే తెలుస్తుంది. ఈ కథలో ఒక మెయిన్ వస్తువు ఉంటుంది, అదే కాలచక్రం. వారణాసిలో భూగర్భంలో ఒక శతాబ్దాల నాటి ఆభరణం కల్పిస్తుంది, అదే కాలచక్రం అనమాట. అదే టైం వీల్. ఇది వచ్చేసి టైం ట్రావెల్ చేయడానికి సులువైన ఒక ఆయుధం అనమాట. ఇది సమయంతో ప్రయాణించగలిగే అత్యంత శక్తివంతమైన దేవతా ఆయుధం. ఈ కాలచక్రం యొక్క ఆయుధం గురించి అధ్యయనం చేస్తుంది, పరిశోధన చేస్తుంది ఎవరంటే మన హీరోయిన్ మందాకిని అన్నమాట. ఆమె ప్రియాంక చోప్రా. ఈమె క్యారెక్టర్ వచ్చేసి ఒక పురాతన శాస్త్రవేత్త, అలాగే ఆధ్యాత్మిక పరిశోధకురాలన్నమాట. కథలో హీరో అంటే పిల్లని ఉండాలి కదా, అతనే అన్నమాట. పృథ్వీరాజ్ అనమాట. అతనే చాలా మూర్ఖుడు అనమాట. తన లక్ష్యం ఏంటంటే ఈ కాలచక్రాన్ని సంపాదించి కాలాన్ని మార్చి తన వంశాలని దేవతల స్థాయికి ఎక్కించడం అనమాట. ఈ టాపిక్ తో సినిమా నడుస్తుంది. ఈ పృథ్వీరాజ్ వచ్చేసి కనుక చాలా శక్తివంతమైన క్యారెక్టర్ అండ్ అలాగే ఒక రాక్షసుల వంశానికి ఇతను చివరి వాడనమాట. రుద్ర కాలచక్రం గురించి తెలుసుకుంటాడు, కానీ అది తనకు సంబంధించిన విషయం అతనికి తెలియదు. అయితే మన హీరోయిన్ మందాకిని వచ్చేసి రుద్రని చూసి ఆశ్చర్యపడుతుంది అనమాట. ఎందుకంటే రుద్ర శరీరంపై ఉన్న కొన్ని చిహ్నాలు, రుద్రకి పుట్టుక నుండి ఉన్న కొన్ని శక్తులు, పురాతన గ్రంథాలలో ఉన్న రక్షక వంశ లక్షణాలు చాలా సేమ్ గా కనిపించేసరికి కాలచక్రాన్ని రక్షించే వంశంలో పుట్టినవాడు ఇతను అయి ఉండవచ్చు అని తను నమ్ముతుంది. తను నమ్మడమే కాక డైరెక్ట్ గా వెళ్లి రుద్రకి చెప్తుంది, నీవు రక్షక వంశానికి వారసుడువు, నీ చేతిలోని ఈ కాలచక్ర శక్తి తెరుచుకుంటుంది అని చెప్తుంది. కానీ మందాకిని మాటలు రుద్ర అసలు వినడు. ఈ కాలచక్రం గురించి విలన్ కి అండ్ అలాగే రుద్రకి చాలా విపరీతమైన ఫైట్ అయితే జరుగుతుంది. ఆ ఫైట్ లో భాగంగా ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ కాలచక్రం యాక్టివేట్ అవుతుందన్నమాట, ఓపెన్ అవుతుంది, కాలద్వారం అనేది తెరుచుకుంటుంది. ఈ టైంలో రాజమౌళి గారు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేసి రుద్రని మందాకిని గత యుగంలోకి లాక్కుపోతాడు. అలా కాలచక్రం యాక్టివ్ అవ్వడంతో వాళ్ళు ప్రాచీన యుగమైన రామాయణ యుగంలోకి వెళ్తారనమాట. ఈ యుగం గురించి రాజమౌళి గారు 60 రోజులు షూట్ చేశారంట. పర్టికులర్ గా ఈ సీన్స్ కోసం చాలా కష్టపడ్డారంట. ఈ పర్టికులర్ సీన్ ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అంట. ఈ సీన్స్ లో రాముడు అండ్ అలాగే హనుమంతుడి సైన్యం, భారీ యుద్ధ సన్నివేశాలు, రామాయణ కాలం నాటి దేవతా శక్తులు, రాక్షసుల దాడులు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడే రుద్ర నిజం తెలుసుకుంటాడు. ఆ రుద్రనే ప్రాచీన యుగంలో రక్షక వంశానికి చెందిన వాడు అని, మళ్ళీ తను పునర్జన్మ ఎత్తి మళ్ళీ పుట్టాడు అని, అతని లోపల శివశక్తి ఒక భాగమని, అలాగే రుద్ర చేతిలో ఒక పవర్ఫుల్ యంత్రం ఉంటుంది, అది త్రిశూలం, అది తనకి ఫేవరబుల్ గా ఎందుకు సరిగా పనిచేస్తుందో, ఇటువంటి విషయాలన్నీ కూడా రుద్ర తెలుసుకుంటాడు. అసలు ఆ పవర్ఫుల్ త్రిశూలం ఎవరిచ్చారంటే హనుమంతుడు స్వయంగా ప్రాచీన కాలంలో రుద్రకి ఇచ్చాడు. ఇలా సినిమా రన్ అవుతుంది. కానీ విలన్ ఏమో టైం ట్రావెల్ చేసి కాలద్వారం వద్దకు చేరుకుంటాడు. అతడు కూడా కాలద్వారంని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. అలా చేస్తే తిరిగి వాళ్ళ రాక్షసులు మళ్ళీ దేవతల స్థాయిలోకి వస్తారు అని, ప్రపంచమంతా అంతమోయి నేనే పై స్థాయిలో ఉంటానని అతనికి రుద్రకి ఫైటింగ్ సన్నివేశాలు జరుగుతాయి. ఇక క్లైమాక్స్ ఫైటింగ్ ఎలా జరుగుతుందని ఒక చిన్న అంచనా వేసుకుంటే, వారి ఫైటింగ్ వచ్చేసి వారణాసి ఘాట్ పై దేవీ దేవత స్థాయి యుద్ధం జరుగుతుంది. ఇది రాజమౌళి స్టైల్లో చాలా అద్భుతంగా ఉంటుంది అని అయితే గెస్ట్ చేయొచ్చు. భారీ వర్షం, కృష్ణానది అలలు, శివలింగ శక్తులు, త్రిశూల వెలుగులు, తూర్పు కళ్ళు తెరిచిన లార్డ్ శివశక్తులు, శివుడి యొక్క శక్తి సూచనలు, ఎట్టకేలకు శివతత్వం రుద్రలో ఒక మిరాకిల్ తెస్తుంది. చివరికి రుద్ర వచ్చేసి కాలచక్రాన్ని సీజ్ చేస్తాడు, కాలద్వారం మూసివేస్తాడు, విలన్ని శక్తి శూన్యంలో బంధిస్తాడు. ఇక ముగింపు అయితే ఇలా ఉండొచ్చు. రుద్ర తన నిజస్వరూపాన్ని అంగీకరించిన తర్వాత మందాకిని ఇలా చెప్పింది కదా, నువ్వు కాలాన్ని కాపాడేవాడు అని, రాక్షస వంశపు నిజ వారస్తుడు అని చెప్పింది కదా. ఇప్పుడు అది గుర్తుకొచ్చి రుద్ర నవ్వుతూ చెప్తాడు, కాలం మన చేతిలో లేదు, కానీ ధర్మం మాత్రం మన చేతిలోనే ఉంది అని.
క్లైమాక్స్ ముగింపు అవుతుంది అనమాట, ఓపెన్ ఎండ్ పడుతుంది అండ్ పార్ట్ 2 కూడా అవకాశం ఉంటుంది. ఇదంతా నా అంచనా మాత్రమే. ఈ అంచనా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమౌళి గారి వే ఆఫ్ థింకింగ్ అండ్ తన డైరెక్షన్ మాత్రం సూపర్ గా ఉంటుంది కనుక ఈ స్టోరీని తన డైరెక్షన్ లో చూస్తే ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.